నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మన జన్మ జాతకంలో అష్టమ స్థానంలో వివిధ భావాధిపతులు స్థితి పొంది ఉంటే అవి ఇచ్చే ఫలితాలు ఏంటి, సపోజ్ లగ్నాధిపతి అష్టమ భావంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, అలాగే ద్వితీయాధిపతి, అలాగే వ్యయ భావం వరకు కూడా ఆ భావాధిపతులు 8వ స్థానంలో స్థితి పొంది ఉంటే కనుక ఏ ఫలితాలు ఉంటాయి జాతకునికి అనేది సాధారణ ఫలితాలు సూచించడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇక మన జాతకంలో అష్టమ స్థానం అంటే 8వ స్థానం ఆయుర్దాయానికి సంబంధించిన స్థానం. మరణం మనకి ఏ విధంగా సంభవిస్తుంది అనేది ఈ 8వ హౌస్ నుంచే చూడటం జరుగుతుంది. ఆకస్మిక సంఘటనలు జరిగేదానికి కూడా 8వ హౌస్ ఈ అష్టమ స్థానాన్ని చూస్తాం. వారసత్వ విషయాలు కూడా దీని నుంచే పొందటం జరుగుతుంది. రహస్యాలు, మన జీవితంలో తీవ్రమైన మార్పులు, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఈ 8th హౌస్లోనూ చూడటం జరుగుతుంది. ఇక ఈ 8వ హౌస్లో ఏ భావాధిపతి ఉంటే ఎలాంటి ఫలితాలు అనేది అంటే, ముందుగా లగ్నాధిపతి మన అష్టమ స్థానంలో స్థితి పొంది ఉంటే కనుక జాతకుడు జీవితంలో అనేక తీవ్రమైన మార్పులు, ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు అని చెప్పచ్చు. ఆరోగ్యంపై అయితే వీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. లగ్నాధిపతి 8వ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఆరోగ్యంపై వీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆయుష్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉండవచ్చు, కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. ఇక వ్యక్తిత్వం లోతైనదిగా, రహస్య స్వభావం కలిగిన వారుగా ఉంటారు లగ్నాధిపతి కనుక 8లో ఉంటే. ఆధ్యాత్మికత లేదా క్షుద్ర విద్యలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఈ లగ్నాధిపతి కనుక మన అష్టమ స్థానంలో ఉంటే కనుక. ఇక ఇలాంటి లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతికూలతలకి వీరు చేసుకోదగ్గ పరిహారం ఏంటి అంటే కనుక, ప్రతిరోజు సూర్యోదయాన్ని చూడండి, యోగా మరియు ధ్యానం చేయండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మ పరిశీలన అంటే సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా సమస్యలను అధిగమించవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. అదే ద్వితీయాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అంటే కుటుంబ సంతోషం, ఆర్థిక పరిస్థితి మరియు మాట తీరుపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఆకస్మిక ధనలాభాలు, వారసత్వం, ఇన్సూరెన్సు లేదా నష్టాలు కూడా ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాట తీరు అయితే గనక ద్వితీయాధిపతి అష్టమ స్థానంలో ఉంటే కఠినంగా ఉంటుంది వారి మాట. ఇక ఈ విధమైన ప్రతికూలతలకి వీరు చేసుకోదగ్గ పరిహారం ఏంటి అంటే గనక, డబ్బు విషయంలో చాలా పారదర్శకంగా ఉండాలి. చాలా విషయాలు, అనవసర ఖర్చులైతే తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇదే వీళ్ళకి చేయదగ్గ రెమెడీ. ఇక తృతీయాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు: తోబుట్టువులతో సంబంధాలు సరిగా ఉండకపోవచ్చు, ధైర్యం తక్కువగా ఉంటుంది, కమ్యూనికేషన్ నైపుణ్యాలు బలహీనంగా ఉంటాయి వీరికి, ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనేది కనిపిస్తుంది ఈ తృతీయాధిపతి 8వ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు. ఇక ఈ విధమైన అనుకూలతల కోసం తోబుట్టువులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి వీరు ప్రయత్నించాలి. ఎల్లవేళలా హనుమాన్ చాలీసా పఠించడం లేదా గణపతి ఆరాధన చేయడం కూడా వీరికి చెప్పదగిన పరిహారం. అదే చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు 8వ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు గనక 8వ ఇంట్లో కలిగే ఫలితాలు: తల్లి ఆరోగ్యం ఆందోళన చెందేది ఉంటుంది, కలిగించవచ్చు కొద్దిపాటి అప్పుడప్పుడు. ఇక భూమి, ఆస్తి లేదా వాహన కొనుగోలులో సమస్యలు వస్తాయి ఎక్కువగా. చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానం దుస్థానం, సామాన్యంగా దుస్థానం మొత్తానికి అది. కొనుగోలులో సమస్యలు వస్తాయి అంటే ఇబ్బందులు పడవచ్చు. అవతలోడు చీటింగ్ చేయటం కానీ, మన వ్యవహారాల్లో అవకతవకలు జరగటం కానీ, లేదా జాప్యాలు జరగటం కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ, ఏ విధమైన సమస్యలు ఎదురవుతాయి
ఇక గృహశాంతి జీవితంలో ఉండకపోవచ్చు అనేది సూచిస్తుంది. ఆస్తికి సంబంధించిన వారసత్వ సమస్యలు అయితే తలెత్తుతాయి ఖచ్చితంగా 4వ అధిపతి 8లో స్థితి పొంది ఉన్నప్పుడు. ఇక వీరు ఈ విధమైన ప్రతికూలతలకి తల్లిని బాగా చూసుకోవాలి. ఈ విషయంలో వీరికి చాలా రెమెడీ ఇది. ఈ చతుర్థాధిపతి అష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్న జాతకుడు తల్లిని బాగా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజించండి, ఇంకా మంచిది. లేదా శివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా శాంతి లభిస్తుంది గృహంలో అనేది సూచించటం జరుగుతుంది. ఇక పంచమాధిపతి 8వ స్థానంలో స్థితి పొంది ఉంటే పంచమాధిపతి 8వ స్థానంలో స్థితి పొంది ఉంటే సంతానం విషయంలో ఆందోళన ఉంటుంది. చదువులో ఆటంకాలు కలగవచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో ఆటంకాలు కలగవచ్చు, అర్థం చేసుకోవటంలో ఇబ్బంది కలగవచ్చు. ఇక ఊహించని సమస్యలు సృజనాత్మకతకు అడ్డుకుంటాయి అనేది కూడా సూచిస్తుంది. క్రియేటివిటీకి తక్కువగా ఉంటుంది. అర్థం చేసుకునే విషయాలు, నాలెడ్జ్ విషయాలు ఇవన్నింటి కూడా తక్కువ సూచిస్తుంది అనేది. ఇక ప్రేమ వ్యవహారాలలో అయితే కనుక వైఫల్యాలు ఉంటాయి. పంచమాధిపతి అష్టమ భావంలో ఉన్నప్పుడు ప్రేమికులు వాళ్ళకి మధ్య అగాధాలు ఏర్పడటం, వైఫల్యాలు ఏర్పడటం, ఫెయిల్యూర్స్ అవ్వటం కూడా జరుగుతుంది. ఇక ఈ విధమైన పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక సరస్వతీదేవిని పూజించడం, పిల్లలకు విద్యను దానం చేయడం మంచిది. ఇక గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఈ పంచమాధిపతి అష్టమంలో పొందిన జాతకుడికి. ఇక షష్టాధిపతి 6వ అధిపతి 8లో ఉంటే ఇక శత్రువులు, అప్పులు, వ్యాధులు వంటి వాటి నుండి విముక్తి లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఈ విపరీత రాజయోగం అంటారు. అసలు మామూలుగా 2 దుస్థానాలు ఒకటి రాశి పరివర్తన చెందితే, అంటే షష్టాధిపతి అష్టమంలో స్థితి పొందిన, అష్టమాధిపతి షష్టమంలో స్థితి పొందిన, లేదా వ్యయాధిపతి ఇక్కడ దుస్థానాలు 6, 8, 12 స్థానాలు ఒకరి రాశిలో ఒకరు సంచరించినప్పుడు కానీ, ఒకరి రాశిలో ఒకరు స్థితి పొంది ఉన్నప్పుడు కానీ దీన్ని విపరీత రాజయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ టైంలో వారి గ్రహ బలంతో, వాళ్ళ గ్రహ బలాలు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక 6వ అధిపతి 8లో స్థితి పొంది ఉన్నప్పుడు కోర్టు కేసులలో అయితే కనుక విజయం సాధించవచ్చు. ఇది విపరీత రాజయోగం ఫలితం కనుక. అయితే ఇక సప్తమాధిపతి అంటే ఈ షష్టమాధిపతి అష్టమంలో సంభవించినప్పుడు స్థితి పొంది ఉన్నప్పుడు వీరు రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పఠించండి. పేదవారికి సేవ చేయడం లేదా వైద్య సహాయం అందించడం కూడా మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇక సప్తమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు అయితే వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురుపడతాయి. భాగస్వామితో విభేదాలు వస్తాయి, లేదా భాగస్వామి ఆరోగ్యంపై కూడా ఎక్కువగా ప్రభావం పడుతుంది. వ్యాపార భాగస్వామ్యాలలో నష్టాలు ఎదుర్కోవచ్చు. ఈ విధమైన ప్రతికూలతలుంటాయి సప్తమ భావం అష్టమంలో స్థితి పొంది ఉన్నప్పుడు. ఇక వీరు చేసుకోతగ్గ పరిహారం అలాంటి జాతకులకి శివపార్వతుల పూజ చేయడం, మంగళగౌరి వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. భాగస్వామితో నిజాయితీగా ఉండాలి వీరు. 7వ భావాధిపతి 8లో స్థితి పొంది ఉన్న జాతకుడు భాగస్వామితో నిజాయితీగా ఉండాలి అన్ని వ్యవహారాలకి. ఇది గొప్ప రెమెడీ. ఇక అష్టమాధిపతి అష్టమంలో ఉంటే ఆ జాతకుడికి ఇది ఒక మంచి స్థానం అని చెప్పచ్చు. ఆయుష్ పెరుగుతుంది. అష్టమాధిపతి అష్టమంలోనే ఉంటే వారికి ఆయుష్ పెరుగుతుందని చెప్పచ్చు. రహస్య జ్ఞానం పొందేది ఉంటుంది. పరిశోధనలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రీసెర్చ్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఎక్కువగా రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ కూడా అష్టమ భావాధిపతి అష్టమంలో స్థితి పొంది ఉండి ఉంటారు వాళ్ళకి జాతకంలో. వారసత్వంగా ఆస్తి లభించే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. మొత్తానికి అష్టమాధిపతి అష్టమంలో ఉంటే ఈ విధమైన లాభాలు ఉంటాయి. ఇక వీరు శివారాధన చేయటం, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం కూడా చాలా మంచిది అని సూచించటం. ఇక నవమాధిపతి అష్టమంలో స్థితి పొంది ఉన్నప్పుడు, నవమాధిపతి అంటే భాగ్యాధిపతి 9వ అధిపతి
తండ్రి స్థానం నవమం అంటే తండ్రికి సమస్యలు లేదా వారితో సంబంధాలలో ఇబ్బందులు కలిగిస్తుంది. అదృష్టం తరచూ మారుతూ ఉంటుంది, ఎక్కువగా ఒక పరిస్థితిగా ఉండదు, ఒక లెవెల్గా హెచ్చుతగ్గులుగా ఉంటుంది పరిస్థితుల్లో. ఇక మిక్స్డ్ లక్ అనమాట. లక్ అనేది ఎప్పుడు మనకి ఉండదు, అది కూడా మిక్స్డ్గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో అనేది తెలియకుండా మార్పులు చెందుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలలో అయితే ఆటంకాలు కలుగుతాయి. నవమ స్థానాధిపతి అష్టమంలో పడితే ఈ విధమైన ఇబ్బందులు ఉంటాయి. ఉన్నత విద్యకి ఆటంకాలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్లో వారికి చాలా ఇబ్బందులు, ఆటంకాలు, ఎదురు అవకాశాలు లేకపోవటాలు, రాకపోవటాలు, ఆలస్యాలు అవటాలు, బాగా రాణించలేకపోవటాలు కూడా ఈ విధమైన పరిస్థితులు హైయర్ ఎడ్యుకేషన్లో వారికి ఎదురవుతాయి. నవమాధిపతి అష్టమంలో స్థితి పొంది ఉన్న జాతకులకి. ఇక పరిహారంగా తండ్రిని గౌరవించి వారి సలహాలు తీసుకోండి, మీకు అష్టమ భావ ఫలితాలు తగ్గుతాయి. గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించటం లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వలన వీరికి ప్రతికూలతలకి మంచి ఫలితాలుంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక దశమాధిపతి అష్టమంలో పడ్డప్పుడు అంటే 10వ అధిపతి 8వ స్థానంలో స్థితి పొంది ఉంటే గనక వృత్తి జీవితంలో జాతకునికి ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి. వృత్తి జీవితంలో ఉద్యోగంలో తొలగింపు లేదా మార్పులకి అవకాశం కలిగిస్తుంది. ఈ దశమ స్థానాధిపతి అష్టమంలో స్థితి పొంది ఉన్న జాతకులు కెరీర్లో, ఉద్యోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, తొందరపడి జాబ్ క్విట్ చేయటం కానీ చేయకూడదు. మార్పులు సంభవిస్తాయి కాబట్టి ఎక్కువగా అష్టమంలో రహస్యంగా చేసే ఉద్యోగాలు ఏవైనా ఉంటే కనుక డిటెక్టివ్, రీసెర్చ్, ఈ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఉద్యోగస్తులు 8వ భావ సంబంధిత రంగాల్లో కూడా అంటే ఇన్సూరెన్సు, మైనింగు, ఆయుర్వేదం ఇవన్నీ కూడా 8వ స్థానానికి సంబంధించిన వృత్తులు. వీటిల్లో వారికి కూడా మంచి విజయం సాధిస్తారు. కాకపోతే వీరికి మంచి అనుకూలతలు ఉంటాయి. అయితే దశమ భావానికి సంబంధించిన 8th స్థితి పొంది ఉన్నప్పుడు పరిహారాలు మాత్రం శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి, పేదవారికి సహాయం చేయండి. ఇక లాభస్థానాధిపతి అష్టమంలో స్థితి పొంది ఉన్నప్పుడు అంటే 11వ స్థానాధిపతి 8లో స్థితి పొంది ఉన్నప్పుడు ఆ జాతకునికి ఆర్థిక లాభాలలో అస్థిరత ఉంటుంది. ఆదాయ వనరులు ఊహించని విధంగా మార్పులు చెందుతూ ఉంటుంది. స్నేహితులతో లేదా పెద్దలతో కూడా సంబంధాలలో సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ విధమైన అననుకూలతలు ఉంటాయి 11వ స్థానాధిపతి 8వ స్థానంలో స్థితి పొంది ఉంటే కనుక. ఇక పరిహారంగా బుధవారం నాడు విష్ణు సహస్రనామం పఠించండి, ఆకుపచ్చని వస్త్రాలను కూడా దానం ఇవ్వండి. ఇక వ్యయాధిపతి 8వ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఇది కూడా వ్యయాధిపతి 8వ స్థానంలో ఉన్న 8వ స్థానాధిపతి వ్యయ స్థానంలో ఉన్నా కూడా కొంచెం పరిస్థితులు వేరేగానే ఉంటాయి అని చెప్పచ్చు. ఖర్చులు అదుపు తప్పుతాయి ముఖ్యంగా అని చెప్పచ్చు. కానీ మోక్షానికి దగ్గరగా ఉంటాడు, కొన్ని అనుకూలతలు ఉంటాయి. అయితే విదేశాలలో స్థిరపడవచ్చు. హాస్పిటల్ ఖర్చులు లేదా జైలు ఖర్చులు వంటివి కూడా ఈ 12వ స్థానాధిపతి 8లో స్థితి పొంది ఉంటే కనుక 12 హాస్పిటల్, జైలు, విదేశీ ప్రయాణాలు, విదేశంలో స్థిరపడటం, ఖర్చులు, అధిక ఖర్చులు, ఈ విధమైన ఫలితాలుకి 8వ స్థానంలో కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. హాస్పిటల్ ఖర్చులు లేదా జైలు ఖర్చులు వంటివి కూడా సూచిస్తాయి ఎక్కువగా. అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్నవారు కానీ, ఆకస్మికంగా అనారోగ్యాలుగా ఉన్నవారు కానీ హాస్పిటల్కి చేరుకోవటం అనేది కూడా ఈ విధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక స్థానాధిపతి అష్టమంలో స్థితి పొంది ఉంటే విదేశాల్లో కూడా స్థిరపడే తత్వం ఉంటుంది. అనుకున్న వారికి, కోరుకున్న వారికి అది మంచి ఫలితమే. కాబట్టి ఈ విధమైన ఫలితాలకి వీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. క్రమం తప్పకుండా దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వ్యయాధిపతి అష్టమంలో స్థితి పొందిన జాతకులకి ఈ విధమైన పరిహారాలు. ఇది 12 రాశులు అష్టమ భావంలో స్థితి పొంది ఉన్నప్పుడు ఏ ఫలితాలు, వాటి పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరిగింది.
సాధారణ ఫలితాలే. ఇవన్నీ కూడా జన్మ జాతకంలో వారి గ్రహాల బలాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ స్థితిలో గ్రహాలు 8వ స్థానం అధిపతి ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు, పాపార్గళం చెందిందా మరి శుభార్గళం చెందిందా, ఏ గ్రహాలతో యుతిపులో ఉన్నారు, దృష్టిలో ఏ దృష్టిలు పడుతున్నాయి, పాపగ్రహాల దృష్టిలు పడుతున్నాయా, లాభస్థాన అధిపతుల దృష్టిలు పడుతున్నాయా, ఈ విధమైన గ్రహ సమ్మేళనంతో జన్మ జాతకంలో అంచనా వేసిన ఇంకా ఖచ్చితమైన ఫలితాలు చెప్పవచ్చు. ఇవన్నీ కూడా సాధారణ ఫలితాలు. సర్వేజనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.